తిరిగి వార్తలకు స్వాగతం. పెనుమంట మండల ఆలమూరులో లక్ష్మీ ఫైర్ వర్క్స్లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో లక్ష రూపాయలు విలువ చేసే బాణసంచా దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ లేదా ఇతర కారణాల వల్ల అగ్ని ప్రమాదం జరిగిందనేది తెలియాల్సి ఉంది. రహదారి ప్రక్కన ప్రమాదం జరగడంతో దారి వెంబడి వెళ్లేవారు భయభ్రాంతులకు గురయ్యారు. అగ్నిమాపక దళం వారు వచ్చి మంటలు అదుపు చేశారు. బైక్ అదుపు తప్పి ఒకరు దుర్మరణం పాలైన ఘటన సోమవారం రాత్రి తణుకులో చోటు చేసుకుంది. ఉండదురం జంక్షన్ సమీపంలో జరుగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనిలో భాగంగా ట్రాఫిక్ను మళ్లించేందుకు రోడ్డుకు అడ్డంగా తాడు కట్టారు. దీన్ని గమనించక పాలెం గ్రామం చెందిన తొంబరకుర్తి పూర్ణచంద్ర సాయి కుమార్ అదుపు తప్పడంతో తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఉండిలో కలిదేండి అబ్బాయిరాజు జన్మభూమి పార్క్ పునర్నిర్మాణ పనులు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆధ్వర్యంలో దాతల సహకారంతో వేగంగా జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు తెలిపారు. మండల తెలుగుదేశం నాయకులు కలిమెరక నాగరాజు మాట్లాడుతూ జన్మభూమి నిధులతో కలిదిండి అబ్బాయిరాజు హయాంలో నిర్మించిన పార్కు గత ప్రభుత్వ పాలనలో ఆక్రమణల బారిన పడిందని అన్నారు. ఇటీవల ఆ ప్రాంతాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు పార్కు పునర్నిర్మాణ పనులకు ముందుకు వచ్చారని తెలిపారు. సుందరవంతంగా తీర్చిదిద్దుతున్న పార్కు ఈ నెల 15వ తేదీన ప్రారంభించేందుకు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కృషి చేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటరాజు మాట్లాడుతూ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ప్రత్యేక కృషితో ఉండిలో పార్క్ పునర్నిర్మాణం వేగంగా జరుగుతుందని వివరించారు. పంట కాలువలు, డ్రైనేజ్ పక్షాలతో పాటు ఉన్నత పాఠశాలలు, హాస్టల్లో మౌలిక కల్పనలకు ఎమ్మెల్యే చేసిన కృషి ప్రశంసనీయమని అన్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. పార్కులో తెలుగుదేశం పార్టీ నాయకులు కాకిరి బుజ్జి, కైమరిక శ్రీను, వెంకట సజీవులు, కరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉండిలోని కలిదిండి అబ్బాయిరాజు జన్మభూమి పార్కు ఎమ్మెల్యే రఘురామరాజు గారి ఆదేశాల మేరకు ఆయన ఆధ్వర్యంలో డోనర్ల సహకారంతో ఉండి పార్క్ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసాం. ఈ 25 రోజుల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఎంతో శ్రమించి ఈ పార్క్కి మంచి వన్నీ తీసుకొస్తున్నారు. మెయిన్గా ఈ పార్క్కి సంబంధించి చిల్డ్రన్స్ ఆడుకునే ఐటమ్స్ కూడా పెంచుతున్నారు. అలాగే షటిల్ కోర్ట్ ఒకటి ఇండోర్ చేయాలని అనుకున్నాం. దానికి దాతలు కూడా మంచి సహకారం అందించారు. అలాగే క్రికెట్ ఒకటి చిన్నగా మినీ స్టేడియం కింద వేస్తున్నాం. దానికి కూడా దాతల సహకారంతో అంతా కూడా చాలా బాగా చేసి పెడుతున్నారు. పూర్వం ఎప్పుడో 20-25 సంవత్సరాల క్రితం ఈ పార్కుని నిర్మించడం జరిగింది. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా దీన్ని మెయింటెనెన్స్ చేయక పాడుపడిపోయినట్టుగా అయిపోయింది. మొన్న రఘురామరాజు గారు వెళ్తా పార్కు దగ్గర ఆగి ఈ పార్కు బాగా చేస్తే కనుక 10 మందికి బాగుంటుంది, పిల్లలందరూ కూడా ఆడుకుంటారు, పెద్దలు కూడా వాకింగ్ అవి చేయడానికి కూడా మంచి అనుకూలంగా ఉంది. ఎంతో సుందరవంతంగా ఎలా చేయాలి ఏంటన్నది ఆయన డైరెక్షన్ చెప్పడం మేము చేసుకెళ్తున్నాం. ప్రతి కార్యకర్త కూడా మంచి కష్టపడి పనిచేస్తున్నారు. దాతలు కూడా ఎంతో ఏ ఐటమ్ ఏదైనా చేయాలని సార్ ఇలా చేస్తున్నాం డెవలప్మెంట్ ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొచ్చి వాళ్ళ దాతృత్వంతో ఈ కార్యక్రమాలు బాగా చేస్తున్నాం. ఏదైనా సరే ఇంతకు మించి స్థాయికి మించి ఏమైనా అయితే కనుక ఎమ్మెల్యే గారు తన దృష్టికి తీసుకురమ్మన్నారు. ఏది ఉన్నా సరే చేద్దాం, పార్కుని అయితే మంచికి బాగా చేద్దామని చెప్పేసి ఆయన చెప్పారు. ఆయన మేరకు మేము అన్ని పనులు కూడా చేస్తున్నాం. మన ఉండిలోని ఎంతో రంగరంగ వైభవంగానే మన ప్రీతమ శాసనసభ్యులు రఘురామకృష్ణరాజు గారు ఆయన ఇష్టానికి ఆయన ఏంటంటే ఎంతో ఏ కార్యక్రమం చేసినా సరే ఎంతో పరిశుభ్రతతో ఉండాలి, చక్కగాని కార్యక్రమం ఉండాలని ఆయన ఎదరికెళ్ళి వ్యక్తి అయినా ఆయన అభిరుచికి తగ్గట్టు ఇలా తయారు చేయాలని ఆయన డైరెక్షన్ ఇచ్చారు. ఆయన చెప్పిన దానికి 10 రెట్లు ఎక్కువగానే ఈ ముగ్గురు కూడా ఎంతో బాధ్యతతోటి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చూస్తామంటే వేళ కొంత ఇంచుమించు పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎక్కడ ఏ పార్కు కూడా ఇలా ఉండదు. అటువంటి విధంగానే తీర్చిదిద్దుతున్నారు. గ్రామాలను అభివృద్ధి పదంలో నడిపించేందుకు ప్రజాప్రతినిధి అధికారులు సమైక్యంగా కృషి చేయాలని ఎంపీడీ వైఎస్ రవీంద్ర తెలిపారు. ఉండి వెలుగు కార్యాలయంలో గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు 3 రోజుల శిక్షణ తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎంపీపీ ఇందుకూరు సీఎం నారాయణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీడీ రవీంద్ర మాట్లాడారు. పంచాయతీల్లో మంచినీరు, పారిశుద్ధ్యం, నీటిపారుదల తదితర అంశాల్లో ప్రజలకు మేలు చేసేందుకు అవసరమైన పనులు జరిపించాలని సూచించారు. ఫారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు. ఈఓ పిఆర్డి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ నరేగా నిధులు గ్రామాల ప్రగతికి దోహదపడతాయని అన్నారు. చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు అక్టోబర్ 2 నుంచి తిరిగి ప్రారంభించేందుకు పాటుపడాలని సూచించారు. కార్యక్రమంలో మండలంలో గ్రామ సర్పంచులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
నూతనంగా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు వారి ఆదేశాల ప్రాప్తికి ఈ గౌరవ సర్పంచులకు అలాగే పంచాయతీ కార్యదర్శులకు 3 రోజుల పాటు పునశ్చరణ తరగతులు అనేవి, పునశ్చరణ శిక్షణా కార్యక్రమాలు అనేవి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక 4 టీఓటీల్ని సెలెక్ట్ చేసి మన ఏలూరులో ఉన్నటువంటి డిపిఆర్సికి పంపించి వారు ఒకరోజు శిక్షణ తీసుకోవడం జరిగింది. ఇంటర్న్ వారందరూ కూడా వచ్చి ఈ 3 రోజులు కూడా అన్నీ ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి చట్టం, వారి తాలూకా అలాగే వారి తాలూకా విధి విధానాలు, పరిపాలన, గ్రామ పరిపాలన, స్వపరిపాలన ఏ రకంగా చేయాలి, చట్టంలో ఉన్న ప్రావిజన్స్ ఏంటి, వీటన్నిటి మీద, అలాగే ముఖ్యంగా ఈ చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలు మనకి రేపు సెప్టెంబర్ 15వ తేదీలోగా అంటే అక్టోబర్ 2వ తారీఖు కల్లా పూర్తి స్థాయిలో అన్నీ కూడా మనం అమల్లోగా అంటే ఇవి అన్నీ కూడా ఆచరణలోకి వచ్చేటట్టుగా అన్నీ కూడా కార్యక్రమాలు ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. దానికి సంబంధించి గౌరవ సర్పంచులకి అలాగే పంచాయతీ కార్యదర్శులకి కూడా ఈ అవగాహన దీని మీద కూడా కల్పించడం జరుగుతుంది. 100% వీటిని సక్సెస్ చేయడానికి గౌరవ సర్పంచ్ సహకారంతో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. పాలమండలం వేంపాడుకు చెందిన నల్లగొండకి నిన్న రాత్రి 10 గంటల సమయంలో ఊరిలోని గోరింట తోట రూపంతేజీ పక్కన ఉన్న లేఅవుట్లో తన స్నేహితులతో మాట్లాడుతున్న సమయంలో ఫోన్ మాట్లాడుతూ రైల్వే ట్రాక్ వైపు వెళ్ళేసరికి ట్రైన్ ఢీకొనడంతో ముందుకెళ్లాడని అతనికి రక్షణ చేసిన స్నేహితుడు ఇంటికి సమాచారం ఇవ్వడంతో నిఖిల్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే నిఖిల్ చెందిన డాక్టర్ నిర్ధారించడంతో పోస్ట్ మార్టం కోసం కుటుంబం నిర్వహిస్తున్నారు. కుటుంబ సభ్యులు తమ కుటుంబాన్ని ఆత్మహత్యాలను అనుమానించడం వ్యక్తం చేయడంతో కర్మాగారం కూడా ప్రాణిక కూడా అందుబాటులో పోస్ట్ మార్టం నా పేరు నల్లగొంగుల విద్యాసాగర్ అండి. మాది భీమవరం వేంపాడు కాలమండలం అండి. మరి మా తమ్ముడు నల్లగొంగుల నిఖిల్ నిన్న నైటు ఫోన్ చేశాడండి నాకు. 8:30 ఆ టైంలో ఫోన్ చేసి, అన్నయ్య నాకు బండి కావాలన్నాడు. లేదురా బైక్ కావాలి నాకు, నువ్వు వేరేలా వెళ్ళిపో అంటే సరే అని చెప్పేసి ఫోన్ పెట్టేసిన తర్వాత ఒక 1.5 అవర్ తర్వాత 9:45కి నాకు రిటర్న్ కాల్ వచ్చిందండి. మరి మా తమ్ముడు ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. మరి ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసి, అన్నయ్య మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయ్యింది, అర్జెంటుగా రా అని చెప్పేసి అన్నారు. యాక్సిడెంట్ అవ్వడం ఏంట్రా, ఎక్కడున్నారు ఏంటంటే పలానా ఉండి గోరంట తోట గేట్ దాటిన తర్వాత చర్చి దగ్గర అయ్యిందని అని చెప్పేసి అన్నాడు. మరి నేను ఉన్నపాలంగా బయలుదేరాను. మా వాళ్ళందరికీ ఇంటిమేషన్ ఇచ్చాను, మా ఫ్రెండ్స్ అందరినీ తీసుకుని వెళ్ళాను. దానికి ముందు నాకు ఉండిలో నాతో పాటు చదువుకున్న భవానీ అనే ఒక అమ్మాయి వాళ్ళ అన్నయ్యకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ అబ్బాయి కూడా స్పందించి ఆ స్పాట్కి వెళ్ళడం అయితే జరిగింది. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏం జరిగింది ఏంటో తెలీదు. మరి మా తమ్ముడు అక్కడ రక్తం మురుగుల్లో పడున్నాడు. ఏం జరిగిందిరా అంటే ట్రైన్ వచ్చి గుద్దేసింది ఇలా చెప్తున్నారు. మరి వాళ్ళు అవి ట్రైన్ గుద్దినట్టు లేవు, అవి కొట్టి చంపిన గుర్తుల్లో ఉన్నాయి. అందు గురించి నేను పోలీస్ వారికి కోరుకున్నాను, ఇవి ట్రైన్ దెబ్బలు కాదండి, ఇవి లైవ్ ఎవరో కొట్టి చేశారు. మా తమ్ముడితో పాటు ఆ రోజు రాత్రి ఇంకా 5గురు ఉన్నారు, మా తమ్ముడితో కలిపి 6గురు. అందులో 3 పరారీలో ఉన్నారు, మిగతా 2 మాత్రం పోలీసు హ్యాండ్ ఓవర్లోకి ఇచ్చాము. మరి మా తమ్ముడిని నేను స్వయాన నా చేతుల మీదే అక్కడ కొట్టుపడేసి వీళ్ళు రోడ్డు మీద తిరుగుతుంటే నేను మా ఫ్రెండ్స్ చేతుల మీద భీమవరం తీసుకొచ్చాం. బైక్ మీద తీసుకొచ్చిన తర్వాత కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. మరి నేను పోలీస్ వారి వైపు నుంచి ఒకటే కోరుతున్నాను, మరి మా తమ్ముడితో జరిగిన దానికి నాకు న్యాయం చూపించాలని కోరుతున్నాను పోలీస్ వారికి. వీరవాసరం శ్రీ సీతారామస్వామి దేవస్థాన ప్రాంగణంలో వీరవాసర మండల పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో
ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో నరసాపురానికి చెందిన పిరమిడ్ మాస్టర్ మీనాక్షి పాల్గొని జ్ఞానబోధ చేశారు. కార్యక్రమంలో మీనాక్షి మాట్లాడుతూ ధ్యానం మానవుడిని మాధవుడిగా మారడానికి మార్గం సుగమం చేస్తుందని అన్నారు. మానవుడు అనే పదంలో అమ్మ, నాన్న, గురువు, దేవుడు అనే అర్థాలు దాగి ఉన్నాయని తెలిపారు. అందరితో సామూహిక జ్ఞానం చేయించారు. కార్యక్రమం 45 సంవత్సరాల పోస్ట్మెన్గా పనిచేసి 15 పొందిన తోకలపూడి గ్రామం చెందిన జ్ఞానమిత్రుడు తోలేటి శ్రీరామచంద్రమూర్తి నాగమణి దంపతులను వీరవాస మండల పిరమిడ్ స్పిరిచువాలిటీ సొసైటీ తరఫున ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా కోఆర్డినేటర్ కేవిడి ప్రసాద్, సుబ్బాబు, వెంకట్రావు, పైడమ్మ, కృష్ణవేణి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రత్యేక మహిళా కేంద్ర కార్యాలయాన్ని సోమవారం సందర్శించారు. హోంమంత్రికి మహిళా జైలు కానిస్టేబుల్ గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించి వారిని ప్రశంసించారు. అనంతరం హోంమంత్రి జిల్లా కలెక్టర్ పి ప్రశాంత్, జైలు శాఖ అధికారి కుమార్ విశ్వజిత్తో కలిసి జైలు మొత్తం తిరిగి చూశారు. ఖైదీలు పలకరించి వారి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. ఖైదీల భోజనం, ఇంటర్వ్యూలు, ఫోన్ సౌకర్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఖైదీల భోజనం రుచి చూసి బాగుందని తెలిపారు. రాజమండ్రి విజిలెన్స్ ఎస్పీ కేఎస్ఎస్పీ సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు, లీగల్ మెట్రాస్ అధికారులు రాజమండ్రివరం ఏవిఎఫ్ఆర్ రోడ్డులో గల సూర్య రెస్టారెంట్లో గల వెజ్ నాన్ వెజ్ హోటల్ను తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో కాల పరిధిని ముగిసిన కేజీన్నర ఫ్రూట్ ప్యాకెట్లను గుర్తించారు. షాప్ యజమానిపై జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు నమోదు చేశారు. హోటల్లో వినియోగిస్తున్న ఆయిల్ను పరీక్షించారు. టీపీసీ రీడింగ్ 25కు మించి ఉండడంతో మరో కేసు నమోదు చేశారు. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ శాంపిల్ని సేకరించి పరీక్ష నిమిత్తం నాచారం పంపారు. విజిలెన్స్ ఎస్ఐ జగన్నాథ్ రెడ్డి, ఏఓ జె భార్గవ్ మహేష్, తహసీల్దార్ కె విజయ్ కుమార్, ఫుడ్ సేఫ్టీ అధికారులు డిఐఎస్ ఎన్ఎస్వి రుక్కయ్య, అసిస్టెంట్ కంట్రోలర్ సాల్మన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. రైతు సంక్షేమమే ప్రభుత్వ జయమని తాడిపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏలూరు సిఆర్ రెడ్డి ఆడిటోరియంలో రైతులకు ధాన్యం బకాయిల సొమ్మును సోమవారం విడుదల చేసిన ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత జగన్ ప్రభుత్వం చేసిన పాపాలకు 3 నెలల ఇబ్బందులు ఎదుర్కొన్నారని, చివరికి కూటమి ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా 35,374 మంది రైతులకు గాను 674.47 కోట్ల ధాన్యం బకాయిలను నాదెండ్ల మనోహర్ విడుదల చేశారు. ఈ మేరకు పలువురు రైతులకు మంత్రి చేతుల మీదుగా బకాయి చెక్కులను పంపిణీ చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి మా శ్రీనివాస్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, ఎంపీ గారికి, నా చోటు శాసనసభ్యులకి, అధికారులు, అధికారులకు, రైతులందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు రైతు ధాన్యం తొలగితో ఎప్పుడు డబ్బు పడుతో తెలియని పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో ఇబ్బంది పడిన సందర్భం మనం చూసాం. ఆ రాక్షస ప్రభుత్వం నుంచి ఆ ముఖ్యమంత్రి ప్లానింగ్ లేకుండా ఆర్బీకేకి వెళ్తే లారీ తెచ్చుకోమంటాడు, లారీ తెచ్చుకుంటే రైస్ మిల్కి వెళ్తుంది, రైస్ మిల్కి వెళ్తే తడిసిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళమంటాడు, లేదా రైస్ మిల్ పార్టీకి వెళ్తే దింపుకుంటారంటాడు. అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు కాపాడేందుకు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో మొట్టమొదటి భాగంగా మరి ఆ రోజు దాదాపుగా అన్ని దాన్ని తోలిన తర్వాత ఈ రోజులో డబ్బులు ఇవ్వకుండా 1644 కోట్లు పెండింగ్ పెట్టి వెళ్ళిపోయినటువంటి పాత మాజీ ముఖ్యమంత్రి చేతగాని పరిపాలనతో అందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. బీపీసీ సేవలు ఎప్పుడు అవుతుందో తెలిసాడు మీకు. దాని వల్ల మిల్లర్స్ కొనుక్కున్న తర్వాత తగ్గించి కొనుక్కున్న తర్వాత బీపీసీ సేవలు ఓపెన్ చేస్తారు. కాబట్టి రైతు ఈ రోజు అధికారుల్ని మా మంత్రి గారు కూడా కల్పిస్తా ఉన్నాం. మీరు తప్పనిసరిగా సార్ మీరు అడ్వాన్స్ గా బీపీసీ సేవలు ఓపెన్ చేసి ఒక రైతుని ఇదివరకు డైరెక్షన్ మనం మార్చమని చెప్తా ఉన్నాం. ఏదైతే ఆర్బీకే సెంటర్కి వెళ్తే మీకు ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఆయన పర్మిషన్ ఇచ్చిన తర్వాత లారీ ఏదో తెచ్చుకోవాలి. ఆ లారీ తెచ్చుకున్న ఏ మిల్లు అంటే పాలకొల్లో రైస్ మిల్లుగా తీసుకెళ్లి ఏలూరులో రాస్తున్నారండి. కాబట్టి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ చాలా ఎక్కువ అవుతుంది. మనం ఇచ్చిన డబ్బుల్లో కూడా కోఆపరేటివ్ సొసైటీ నుంచి మొత్తం రైతులకు చెందకుండా రైతుకు సంబంధించిన డబ్బులన్నీ కూడా పాత గవర్నమెంట్ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అక్కడ ఉన్న అధికారులందరూ కలిసి తినేసారు తప్ప రైతుకి అయితే జరగలేదు. కాబట్టి ఇది రైతుకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మా మంత్రి గారు ఉన్నారు. మీరందరికీ రైతుకి న్యాయం చేయండి. పాత సిస్టమ్స్ వచ్చి చెప్పి ఈ రోజు ఎలా అయితే మీరు ఎక్కి 2 ఏళ్ళ లోపలనే మొన్న కూడా రైతు అడుగుతా ఉన్నారు, సార్ మేము తోలు చాలా రోజులు అయింది, ఎప్పుడు డబ్బులు వస్తాయంటే మనోహర్ గారికి, కళ్యాణ్ గారికి, మన ముఖ్యమంత్రి గారికి కూడా అడిగితే ఎక్కడో అప్పు తెచ్చిన డబ్బులు ఇస్తాం తప్ప రైతు ఇబ్బంది పడే పరిస్థితి లేదు మనోహర్ గారు చెప్పడం. 10 రోజులు ఇస్తానని కూడా ఆయన ముందే చెప్పారు. ఆ ప్రకారం మాట నిలబెట్టుకునేందుకు ఎన్ని అవసరం పడినా సరే ఈ రోజు మా మంత్రి గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా. మీ పక్షాన్ని నిలబడి పోరాడుతున్నారు మన ప్రజాప్రతినిధులు. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారు
అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి, మన ప్రజలకి ఏ విధంగా మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకెళ్దాం, గతంలో ఉన్న పూర్వవైభవాన్ని మన ఆంధ్రప్రదేశ్కి మరొకసారి తీసుకొచ్చే విధంగా కష్టపడదామనే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. అందుకే నేను మిమ్మల్ని ముందుగానే నేను క్షమించమని కోరాను. ఎందుకంటే 90 రోజులు అయిపోయింది మీకు పేమెంట్ రాక. 90 రోజులు మీరు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నారో ఇప్పుడే సోదరుడు చెప్పాడు. ఒక రైతు కనీసం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకున్నాక సొమ్ము చేతికి రాకపోతే ఆయన చాలా ఇబ్బందుల్లో ఉంటారు. ఆ రైతుకు భరోసా కల్పించడానికి కోసం ఈ రోజున ఇంత మహోత్తర కార్యక్రమం చేపట్టాం. మీ అందరూ కూడా భవిష్యత్తులో ఆ భరోసా నింపుకునే విధంగా ఎక్కడ కూడా మీరు ప్రభుత్వం నుంచి పొరపాటు జరిగిన భావన మీలో రాకుండా, మా శాఖనే కాకుండా ఈ ప్రభుత్వం మొత్తం కూడా రైతుకి పక్షపాతిగా నిలబడి రైతన్నకి పెద్దపీట వేస్తామని మీకు ఈ సభ ద్వారా మీకు మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ, రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విధానాన్ని రూపొందించాలని, కల్లాల నుండి ధాన్యం కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. సోమవారం సిఆర్రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన ధాన్యం బకాయి చెక్కు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్కు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ధాన్యం కొనుగోలు సమస్యలను మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ పంట పండించడానికి కంటే పంట అమ్ముకోవడానికి రైతులు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా పంట రక్షించేందుకు ఎటువంటి సౌకర్యాలు అందుబాటులో లేక అన్నదాత నష్టపోవాల్సి వస్తోందని అన్నారు. తాడిపూడి ఎత్తిపోతల పథక కాలువ పనులను పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. సోమవారం ఏలూరు కలెక్టరేట్లో మీకోస కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్టిశెల్విని కలిసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా నాయకులు తాతపూడి ఎత్తిపోతల పథకం ఐకట్టు రైతులు వినతి పత్రాన్ని అందజేశారు. రైతుల ఇబ్బందులు వివరించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంలో తాడిపూడి ఎత్తిపోతల పథకం ఉందని అన్నారు. అయితే ఈ ఎత్తిపోతల పథకానికి శివారు ప్రాంతం ఆయకట్టుగా ఉన్న జిల్లాలోని ద్వారకా, తిరుమల, దెందులూరు మండలాల్లో కాలువ పనులు పూర్తి చేయకపోవడం వల్ల రైతులకు సాగునీరు అందడం లేదని అన్నారు. చింతలపూడి నగర పంచాయతీలో రత్న థియేటర్ ముందుగల చెరువులో నుండి భారీగా నీరు బయటకు వస్తుంది. నీరు రావడం వల్ల వెలంపేట వాసులు జల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గతంలో ఇక్కడ పరిస్థితి అంచనా వేయడంలో అధికారులు విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విపత్తు నుండి ఉపశమనం కలిగించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు. ఈనాటి బంగారు మాట. అవసరాల కోసం కలిసే స్నేహాలు, బంధాలు ఎప్పటికీ నిలబడవు. ఎమర్సన్. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ సంస్థ కలుసుకుందాం. అంతవరకు సెలవు.